నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. విద్యుత్ ఛార్జీలు పెంచి తెలుగుదేశం ప్రభుత్వం పేదవారిపై పెనుభారం మోపిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి నేడు పెంపు చేసి ప్రజలను మోసం చేశారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ నాయకులు ధర్నా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7వ నెలలోనే విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరిచిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని ప్రచారం చేసి మేము అధికారంలోకి వస్తే పెంచమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో పోరాటాలు ముమ్మరం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భక్తవత్సల రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగరాజు, సునీల్ రెడ్డి, గురవయ్య, ప్రసాద్ గౌడ్, సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పిన పథకాలు చెప్పినట్టు విపత్కర పరిస్థితుల్లో ఇచ్చారో ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను, గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుకుంటున్నానని పదే పదే ఊదరగొట్టి మరి ఈరోజు 6 నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి, వైజాగ్ లో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి మరి 7 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, సర్దుబాటు చేస్తూ 5 సంవత్సరాలకి 48 పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు. ఈరోజు బేరేజ్ వేసుకోవాలి. మనం ఇంచుమించు 15,485.36 కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మీరు బేరేజ్ వేసుకోండి. అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు, కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, ఈ నవంబర్, డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, 6,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకే సర్దుబాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమైపోయినాయని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి 2వ విడతగా జనవరి నుంచి మళ్ళీ మార్చి లోపల 9,462 కోట్లాది రూపాయలు మళ్ళా పెంచేదానికి 2వ తడువున సిద్ధం చేసేస్తున్నారు. ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే. గంటాపదంగా చెప్పారు, మైకులు తీసుకొని ఓదరు కొట్టారు. నేను కరెంటు పెంచనంటే పెంచను, అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు. ప్రజల ఆశలతో ఆడుకున్నారు. మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మిగిలి మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు. ఈరోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నది. సాక్షాత్
సాక్షాత్తు మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు. గత 5 ఏళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నది ప్రజలకి, గొప్పగా ఉన్నది. వ్యాట్ అంతా కూడా ఎంతో గొప్పగా పన్నులు కట్టారు. ఈ రోజు ఎందుకు కొనుగోలు శక్తి మరి తగ్గిందని మాట్లాడుకుంటే, ఈ రోజు 35% ప్రతి విషయంలో కూడా పెంపకాలు 6 నెలలు పెంచడం జరిగింది. మధ్యతరగతి నుంచి బిలో ప్రావర్టీలో ఉన్న ప్రజలంతా 35% 6 నెలల్లోనే 35% వాళ్ళ భారం మోయాలంటే ఎక్కడ కూడా జరగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు గారు ఓటకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 తో సహా వందలాది హామీలు ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, ఈ విద్యుత్ సంస్కరణలు నేను అమలు చేసేటువంటి వాడిని, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో సంస్కరణలకు ఆడిట్ నేను, కాబట్టి నేను విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ఈ శాఖలో తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి విద్యుత్ బిల్లుల కన్నా తగ్గించేటువంటి కార్యక్రమాన్ని చేపడతానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల కాకముందే 15,000 కోట్ల రూపాయల పైచిలకు పేద ప్రజానీకం మీద పెంచినటువంటి విషయం ఈ రోజు మనందరికీ తెలుసు. దీనికి నిరసనగా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఒక్కొక్క విద్యుత్ విషయంలో అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆర్జుడు, పేద ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి దివంగత నేత రాజశేఖర రెడ్డి. ఆనాడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చాడు 2004 ఎన్నికలకు ముందు నేను వస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచితంగా విద్యుత్ శక్తి ఇస్తానని, అంతేకాకుండా ఆనాటి వరకు రైతాంగం ఉన్నటువంటి బకాయిలను మాఫీ చేస్తానని, 200 యూనిట్ల వరకు అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచితంగా విద్యుత్ శక్తి ఇస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ శక్తి ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి పెద్ద మనిషి. అదేవిధంగా పోరుబాట కార్యక్రమంలో మన కరెంటు బిల్లులు ఎక్కువగా పెంచేశారు. అది ఆలోచించండి. మన ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ముందు నేను కరెంటు బిల్లులు తగ్గిస్తాను, ఇంకా పెంచను అని చెప్పారు. కానీ ఇప్పుడు 2 సార్లు పెంచేశారు. ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లులు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రజలందరి తరపున వినతి, కరెంటు ఛార్జీలు తగ్గించండి, పేద ప్రజల గురించి ఆలోచించండి. ఇదొక్కటే నేను మనవి చేసుకుంటున్నాను. జీవన విధానంలో 50 ఏళ్లు వెనక్కిపోయినటువంటి పరిస్థితిని అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా సరే ఏదన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలకి ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా పేదలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఈ ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. 6 నెలలకే ఎంత ఇబ్బంది పడితే 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడాను జనాలు భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రజలు ఎక్కడా కూడా సంక్షేమ పథకాలని ఈ 5 సంవత్సరాలు అందించిన తర్వాత ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏదుందనంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం. ఈ రోజు సమాజంతో ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి ఇంగ్లీష్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని సంధాన సాగుతున్న సమయంలో పేదల్ని మేము ఉద్ధరిస్తాము, వాళ్ళ బాధలు తీరుస్తాము, రాష్ట్ర సంపద సృష్టిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి తేడతల్లడం చేయడం జరిగింది. గతంలో మన జగనన్న పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు కూడా 6 నెలలకి ఈ రోడ్ల మీదకి వచ్చినటువంటి విధానాలు ఎప్పుడు లేవు. చూశారు, 4 సంవత్సరాలు వెయిట్ చేసి 5వ సంవత్సరం ఎలక్షన్ వస్తుండగా అనంగా వచ్చారే కానీ టీడీపీ వాళ్ళు ఈ రోజు 6వ నెల నుంచి కూడా వీధుల్లోకి వచ్చి మాకు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఈ రోజు నెరవేర్చలేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు,
బీసీలు, మైనార్టీలు అందరూ కూడా గోడుగోడంటూ ఈ రోజు ఏడుస్తున్నారంటే అది యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి గూడూరు కౌన్సిల్ లో ఉన్నటువంటి నాయకులు, టీడీపీ నాయకులు తెలుసుకోండి, పేదవాళ్ళని పట్టించుకోండి, పేదవాళ్ళ యొక్క కడుపు గోడిని మీరు పట్టించుకొని వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు మీకు పరిపాలన చేయండి. కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వం ఏదైతే ఇవన్నీ లోపాలన్నీ ఎత్తి చూపిందో అదే తప్పును మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉంది. కరెంట్ ఛార్జీలు పెంచేశారన్నారు, కూరగాయలు పెంచారన్నారు, చిల్లర సామాను పెంచారన్నారు, ఏమీ చేయలేదు, రోడ్లు వేయలేదు, అది ఇది అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇన్ని 6 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు? కనీసం ఒక్క విడతన్న ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా అండి? అసలు పిల్లలు, విద్యార్థులు, అతను జగన్ గారు ఎన్ని బాధలున్నా, ఎన్ని పథకాలు పెట్టారు, ఎన్ని చేశారు, ప్రతిదీ కూడా చేశారు. ప్రతిదీ ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతిదీ చేశారు. వీళ్ళు ఆయన సింగిల్ గా చేశారు, ఒకే ఒక మనిషి చేశారు అవన్నీ. ఇప్పుడు 3 ప్రభుత్వాలు, ముగ్గురు కలిసి కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా చేయలేదు. 15,000 పిల్లలకి ఇస్తా అన్నారు, అది లేదు. కనీసం ఇంటింటికి ఏదో గ్యాస్ అది ఇస్తా అన్నారు, అది లేదు. నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, అది లేదు. ఏ ఒక్కటన్నా చేశారా మీరు ఆలోచించండి. ఆ రోజు వేశారు, ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఏం లేదు. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట పెన్నిదని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నవరత్నాలు ఆ రోజు ఆయన పాలన ప్రారంభం నుంచే అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చి పేదలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈరోజు కూటమి అభ్యర్థులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మర్చిపోయి ఒక్కొక్కటిగా ఆ హామీలు నెరవేర్చడమే కాకుండా ఒక్కొక్కటి పెనుభారం మోపుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలకు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులకు కరెంటు విషయంలో ఎంతో భారాన్ని కలిగిస్తున్నటువంటి చర్యను నిరసిస్తూ ఈ రోజు రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఆశలు, పిల్లలకు చెప్పిన ఆశలు, ఎవరూరు కోసం చెప్పిన ఆశలని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎట్టయితే నేను గెలవాలన్నారు సార్, గెలవాలి ఎవరు కానీ, గెలవకూడదని ఎవరు చెప్పిన ఓటమి గెలిపి ఎవరి చేతుల్లోనే లేదు. పేదలు నీ కోసం పోరాటం చేస్తున్నారు, ఓట్లు వేశారు, ఎవరికి వేశారనేది మాకు అవసరం లేదు. మాకు చెప్పిన వాగ్దానాలు చేయాలని మేము అనుకుంటున్నాం. పిల్లల మీద ఆశ పెట్టుకుని ఈ రోజు బిడ్డలు బడిగిపోతుంటే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో అందరూ బయటపడి వస్తా ఇళ్లలో తిండికి లేక వాళ్ళు ఫీజులు కట్టుకోలేక అల్లాడుతున్నారు. ఈ రోజు మీరు ముగ్గురు పొత్తగా మేమున్నామన్నారు. మా జగన్మోహన్ రెడ్డి మన పోరాటంలో అంతలాంటి కరోనా టైంలో కూడా చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతిదీ చేసి నిరూపించాడు. ఈ రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడంతా మన వైఎస్ఆర్ పార్టీ ఏకీభవించి ప్రతి ఒక్కరిని తెలుసుకోండి. వాళ్ళ బాధలు మనం పార్టీ వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేద్దాం. ఈ రోజు మీరేం మనం అది గూడూరు నియోజకవర్గం మేరీ మర్రి అన్నగారి ఆధారంలో ధర్నా చేస్తున్నాం. కానీ మా వినతి పత్రం నుంచి అందరూ కరెంటు బాధితులను తగ్గించవలసిందిగా ఈ 200 ఎస్సీ, ఎస్టీలకి ఇస్తున్నది వినియోగించాలని కోరుకుంటూ ఈ కరెంటు బాధితులను తగ్గించాలని కోరుకుంటున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన మరణం బాధాకరమని గూడూరు పట్టణానికి చెందిన ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసులు రెడ్డి మరియు నాయకులు నివాళి అర్పించారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని, రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్, రావూరి బ్రహ్మయ్య, సుబ్బారామరాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని 6 సార్లు రాజ్యసభకు ఎన్నికైనటువంటి గొప్ప వ్యక్తి అయిన, ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అత్యున్నతమైనటువంటి ప్రధాని, 10 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగాను, అదే మాదిరిగా ఆర్బీఐ గవర్నర్గాను, అదే మాదిరిగా ఆర్థిక మంత్రిగాను ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది. మనకి ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లే భారతదేశం ఇవాళ ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయనకు ఘన నివాళి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై గవర్నీలు డాక్టర్ మన్మోహన్ సింగ్ చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఈ భారతదేశానికి ఎన్నలేని కృషి చేసి ఇటు ఆర్బీఐ గవర్నర్గాను, ఆర్థిక శాఖ మంత్రిగాను,
ముఖ్యంగా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజలకు ముఖ్యంగా ఒకేసారి మూడు కోట్ల మందికి చిన్న సన్నకారు రైతులకి ఎంతో ఉపయోగకరమైన 72,000 కోట్లు రుణమాఫీ చేయడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము. అలాగే ఈరోజు ఈ భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే ఒకేసారి దేశవ్యాప్తంగా 58 సెజ్జలు ఏర్పాటు చేయటము, ముఖ్యంగా మన తిరుపతి జిల్లాకి ఈ శ్రీ సిటీ సెజ్జు, మేనకూరు సెజ్జు, అలాగే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, అలాగే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు, రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయడం ఎంతో ప్రత్యేకంగా మన జిల్లాకి చేయడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మనకి ఈరోజు లేడు. ఆయన ఆశయాలు 2004 నుంచి 2014 దాకా మనం చూసాము. ప్రధానిగా ఆయన పనిచేశాడు. ఆయన ఈరోజు చెప్పాలంటే ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన మనకు తెలుసు. ఈరోజు ఇక్కడ మన కళ్ళతో చూస్తున్నాము. ఆయన మా చిలుకూరు మండలంలో కానీ, అదే కాళాస్త్రి మండలంలో కానీ సీసీటీ తేవటం కానీ, పోతే టెక్స్టైల్ తేవటం కానీ, ఎన్నో బ్రిడ్జీలు తేవటం కానీ, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎందరికో పని పథకాలు ఇచ్చి రుణమాఫీ చేసిన మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ ఈరోజు మన కళ్ళతో లేడు. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు మటుకు మనకి కళ్ళకి అవపడతాయి. ఆయన చరిత్ర అనేది మన్మోహన్ సింగ్ గారు లేరనే ఒక బాధ తప్పితే అతను సాధించినటువంటి ఆశయాలు, అతను సాధించినటువంటి ఘనత మళ్ళీ ఇటువంటి నాయకుడు ఉంటాడా ఉండడా అనేది ఒక సందేహం. రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలనేది మా యొక్క నిర్ణయం. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి భారత జాతీయ కాంగ్రెస్కు, భారతదేశానికి తీరని లోటని తెలియజేస్తున్నాము. వారి మరణానికి తీవ్రంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని నిమ్మకాయల మార్కెట్ వద్ద ట్రక్, ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే గూడూరు మరియు చిట్వేల్ మండలాలకు చెందిన 8 మంది చిల్లకూరులో జరుగుతున్న గొర్రెల సంతకు మినీ ట్రక్ ఆటోలో గొర్రెలను తీసుకువస్తూ ఉండగా గూడూరు సమీపంలోని నిమ్మకాయల మార్కెట్ వద్ద ఆటో లారీని ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎడ్లవారిపల్లి గ్రామానికి చెందిన సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బందిని హుటాహుటిన గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోమయ్య కుటుంబ సభ్యులు బోరడ విలపిస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వెంకటాచలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కసుమూరు రోడ్డు నుండి విద్యుత్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటాచలం విద్యుత్ కార్యాలయంలో ఏడీ రాముకి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మాట ఇచ్చి మాట తప్పాడని, ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం, గెలిచిన తరువాత మాట తప్పడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. డిసెంబర్ నెలలో 30% కరెంటు ఛార్జీలు పెరిగాయని, ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం జనవరి నుంచి 15,486 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద నెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలకు ఇస్తానన్న సూపర్ 6 పథకాల్ని అటకెక్కించాడని, నీకు 15,000 రూపాయలు, నీకు 18,000 రూపాయలు ఇస్తానని ఎగనామం పెట్టాడని, ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ప్రజల మీద తనపు భారాన్ని కూటమి ప్రభుత్వం మోపుతుందని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట శేషయ్యని అక్రమంగా అరెస్టు చేశారని, వెంకట శేషయ్య అక్రమ అరెస్టులో పాలు పంచుకున్న ఏ అధికారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద నిరసన ర్యాలీ చేపట్టి విద్యుత్ శాఖ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించి అందులో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఆనం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు వెంకటాచలం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. భారీగా తరలి వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చెక్కు చెదరినటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆదరణ, వన్నె తరగనటువంటి ఆయనకున్నటువంటి ఆకర్షణ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఈ నిరసన కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు అందరం కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడనేటువంటిది మీకే స్పష్టంగా వినిపిస్తాను. అంటే చంద్రబాబు నాయుడు అనేక సభల్లో, అనేక సమావేశాల్లో ఎన్నికలకు ముందు రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కరెంట్ ఛార్జీలు పెంచడం అని చెప్పి ఈరోజు ఇప్పటికే డిసెంబర్ నెలలో దాదాపుగా 30% కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వినియోగదారులు. మరలా జనవరి నుంచి అదనపు వడ్డింపు అంటే దాదాపుగా 15,486 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పడం, మాట తప్పి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకి ఆనవాయితీ. అయినా సరే పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతుండేది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మోసగించాడు. మరలా అనుకున్నాం చంద్రబాబు నాయుడు మారి ఉంటాడేమో, ఇప్పుడైనా మోసం చేయడేమో అనుకున్నాం, మరలా మోసం చేశాడని చెప్పి. ఎందుకంటే ఇస్తాను అని చెప్పి ప్రజలకు ఆశ పెట్టినటువంటివి ఇవ్వకుండా ఎగ్గొట్టడం, సూపర్ 6కి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం. దానితో పాటు ఈరోజు అనేక సందర్భాల్లో మేము చెప్పాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 20,000 అని చెప్పి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసి ఇస్తానన్నది ఎగ్గొట్టడమే కాకుండా పెన్షన్ అన్నటువంటి దాన్ని పెంచి ప్రజల మీద ఈరోజు అదనపు భారం మోపడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు పాలు ఇచ్చేటువంటి పాడిబరిని వదులుకొని మేత వేసేటువంటి దున్నపోతున్న గాట కట్టేసుకున్నామని బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, నేను నాకున్నటువంటి రాజధాని కోసం 48,000 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలుస్తా, ఇంకొక 48,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, నా చుట్టూ ఉన్నటువంటి నా ఆస్తులు పెరగాలి, నా కుటుంబ ఆదాయం పెరగాలి, నా కుటుంబం తరతరాలకు తిన్నా తరిగిపోయినటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మరలా అధికారం వస్తుందో లేదనేటువంటి తపన తాపత్రయం నేను, నా కొడుకు ఆ తర్వాత తరాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఉన్నటువంటి నిధులన్నీ తీసుకువెళ్ళి దొరికినట్టుగా ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప పేదవాడికి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయాడు. పాపం ఎస్సీ ఎస్టీలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఉచితంగా ఉంటే వాళ్ళకి సంబంధించి ట్రూ అప్ ఛార్జీలు అదనం అని చెప్పి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద కూడా భారం మోపేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొత్త విద్యుత్ ఛార్జీ కనెక్షన్లకైతే, కరెంటు కనెక్షన్లు అయితే ఉచిత విద్యుత్తుకు సంబంధించి రైతులకు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి ఒక్క కనెక్షన్ కూడా రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశాడు. కాబట్టి వీటన్నిటి మీద ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకునేది, మనం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మనకి చెప్పాడో, మన దగ్గర ఓటు తీసుకున్నాడో, ఈరోజు మన హక్కు మనం అడగడం. కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఇవ్వాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు బాధ్యత. హక్కుల కోసం పోరాడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను పురుకొల్పి వాళ్ళ ద్వారా కేసులు నమోదు చేసి భయపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కేసులకో మరొక దానికో భయపడడం. ఈ మధ్యనే వెంకట శేషయ్య మీద కేసు పెట్టి వెంకట శేషయ్యని ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. జైలుకి పంపించినటువంటి అధికారులను విడిచిపెట్టాం. ప్రభుత్వం ఎవరికి శాశ్వతంగా, ప్రభుత్వాలు మారిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో వీళ్ళందరూ ఈరోజు చేసినటువంటి ఈ నేరాలకి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా మంది అనుకుంటున్నారు పాపం ఏముందిలే. మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపు దేవేంద్ర అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు వాకాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లాపు దేవేంద్ర నెల్లూరు నుంచి మోటార్ సైకిల్పై స్వగ్రామానికి వెళుతూ ఉండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద లారీ ఢీకొనడంతో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గూడూరు వైపు వెళ్లే మార్గంలో భారీగా వాహన రాకపోకలకు అంతరాయం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సమీక్షించి రాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనుబోలు ఎస్ఐ ఎం శివ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు సర్కిల్ పరిధిలోని వాకాడు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ తనిఖీ చేశారు. వాకాడు పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను, ఫైల్స్ను డీఎస్పీ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ని కేసులు నమోదయ్యాయి, నమోదైన కేసుల్లో ప్రోగ్రెస్ వివరాల గురించి పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే సిబ్బంది క్రమశిక్షణకు సంబంధించి డీఎస్పీ పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ముందుగా సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా సిబ్బంది రోజువారీ కార్యక్రమం గురించి డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ షేక్ హుసేన్ బాషా, ఎస్ఐ నాగబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డ్యూటీలో భాగంగా ప్రతి డీఎస్పీ కూడా ఏంటంటే తన పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ని సంవత్సరానికి ఒకసారి వార్షిక తనిఖీలు నిర్వహించాలి. ఆ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజున వాకాడు పోలీస్ స్టేషన్కి మరియు వాకాడు సర్కిల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నమోదైన కేసుల గురించి కానీ, ఆ కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి కానీ, వాటి స్టేజెస్ ఏంటి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ కూడా అప్డేట్ ఉండేవి లేవా ఇవన్నీ కూడా పరిశీలించి తగిన సూచనలు చేయడానికి కానీ, అదేవిధంగా మన సర్కిల్ ఆఫీస్ సంబంధించి సర్కిల్ ఆఫీస్లో మెయింటైన్ చేసే రికార్డులు ఏంటి, ఆ రికార్డులన్నీ కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్ జరుగుతున్నాయా లేవా ఇవన్నీ పరిశీలించి ఏమన్నా అప్డేట్ కాకపోతే వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి అప్డేట్ అయ్యే చూసే బాధ్యత ఏంటంటే పై ఆఫీసులకు ఉండేది. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ వాకౌట్ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు పల్లంరెడ్డి కౌసల్యమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారులు పల్లంరెడ్డి శ్రీహరిరెడ్డి, భాస్కర్ రెడ్డిలు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వం శివార్పణమస్తు. నిదానంగా పలకది కూడా రండి. రండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.